ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక అసభ్యకరమైన వ్యాఖ్య చేస్తే పార్టీ ఎలా రియాక్ట్ అయ్యిందో మీకు తెలుసు. అతన్ని పార్టీలో నుంచి ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాకుండా అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. వాళ్లే కాదు, ఎవరైనా నాయకులు కానీ లేకపోతే ఎవరైనా ఇతర పెద్దలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వేరే విధంగా అన్పార్లమెంటరీగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దాన్ని ఖండించడం, అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను మందలించడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అటువంటి చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మీరు అలా చేయండి అని చెప్పిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీకి ఈ పార్టీకి ఇదే తేడా అని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలు చివరికి కొంతమంది, నేను ఇప్పుడే లోపల టీవీలో చూస్తూ ఉన్నాను, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని చివరిగా సోషల్ యాంగిల్లో కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక తప్పు చేసిన వ్యక్తి, ఒక పర్టికులర్ క్యాస్ట్, ఒక ఎస్సీయో, ఒక బీసీయో, లేదా ఇంకొక ఓసీయో, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఉంటే చివరికి అది ఆ తప్పు చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్ అయితే ఆ వర్గం మీద దాడిగా వీళ్ళు చిత్రీకరించాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అతను చేసిన తప్పేంటి, అందులో ఏమున్నాయని చెప్పి ఆలోచించకుండా చివరికి అలాంటి దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా మనం గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఒక్కసారి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. అలాంటి వ్యక్తిని సెక్యూరిటీ ఇచ్చినా కూడా తప్పేమన్నా ఉందని అడుగుతా ఉన్నా నేను. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పన్నాను. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్. సిగ్గుండాలి, ఆడన పోయి దుంకి సావాలి. వీళ్ళంతా పోయి వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. అదే సినిమా డైలాగ్ రాసుకున్నాడు, డైలాగులు కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ఈరోజు పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. అధికారులందరినీ, నాయకులందరినీ కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. మూర్ఖులకి, సన్నాసులకి ఈ బతుకు కన్నా ఆ చావు 1000 రెట్లు బెటర్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు. వాళ్ళమ్మ మొగుడు ఒకే ఒక వెధవ, ఒకే ఒక సన్నాసి చంద్రబాబు గారు. కేసు గాడు పనికి మన సౌడు దద్దమ్మ మెంటల్. చంద్రబాబు గారి కుటుంబంలో అందరూ 4-5 కొందరు మెంటల్ ఇచ్చినా కూడా ఇంటర్ నువ్వు చేసేది నా బొచ్చు ఏక మొక్కతో సమానం. అడ్రస్ లేని నా కొడుకు, ఎవడో కూడా తెలవని నా కొడుకు, నీ బట్టి 210 గంట తెచ్చాడు కొడుకు అని చెప్పి పుట్టుత్తి పుత్రుల్ని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి గుర్తు ఉండాలి. హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డీ తెచ్చుకున్నావు. అది ఎంత పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథ. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను ఒక పిచ్చోడు. ప్రభాకర్ అన్న, నువ్వు నిజంలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉంది. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తాం, తరిమి కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టేస్తాం. ఏమనుకున్నారా? ఊరుకుంటాం అనుకున్నారా? కారం పెట్టద్దు అసలు దేవుడు. ఆడంగి లేదవలు నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. గాడిదికి వచ్చినట్టు నా వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పనికి మాలిన వాడిలాగా నువ్వెవడివి అని అడుగుతున్నా. పనికి మాలిన వంకా పడతాం, బట్టలు కూడా తీస్తాం, లాక్కెళ్ళి కొడతాం. నా కొడకల్లర పార్టీ ఆఫీసులో వచ్చి నడిపే అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నా కొడకల్లర ఎవడైనా గానీ తెలుగుదేశం ఎవడైనా గానీ రా ఓడెంత
చెప్తాడైనా కానీ నేను పెట్టాను ఈ పోస్టులను చెప్పురా బయటికి అమ్మకి అప్పకి పుట్టుంటే. ఇది కొచ్చా నా కొడుకల్లాగా పోస్టులు పెట్టటాలు, ఇంట్లో ఆడవాళ్ళ మీద పెట్టటాలు. ఏం మొగోళ్ళరా మీరు? ఏం మొగోళ్ళు అంట మీరు? లంజత్వానికి పాల్పడలేదా? లంజత్వానికి పాల్పడలేదా? లాంటి దొంగ హత్య కొడుకులు అసలే బసలే, లాంటి దొంగ హత్య కొడుకులు అసలే బసలే. అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చుతునకలు, కొన్ని ఎగ్జాంపుల్సే. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం.